ప్రైజ్ ద లార్డ్. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరని ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు బహుగా ఫలించుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 33వ కీర్తన 13వ చరణం. ఆయన నరులను దృష్టించుచున్నాడు. యేసయ్య అరచేతిలో చెక్కబడి, ఆయన చేతి నీడలో దాచబడి, ఆయన చేతిలో భూషణ కిరీటముగా, రాజకీయ మకుటముగా ప్రజ్వరిల్లుచున్న నా యేసయ్య ఆరాధికులారా, ఆయన ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎవరు ప్రియులారా? ఆయన కన్నులకు మరుగైనది ఏదియూ లేదు. సమస్తమును తేటగా చూడగల సర్వశక్తి గల దేవుడు, అంతరంగమును తొంగి చూడగల గొప్ప దేవుడై ఉన్నాడు. నీ మనుషులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఎవ్వరు నిన్ను దృష్టించకపోయినా నా యేసయ్య కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉండును. నీవు ఏ స్థితిలో ఉన్నానో ఆయన దృష్టించి ఉన్నాడు. అవును ప్రియులారా, నీవు శ్రమలలో, శోధనలలో, ఇరుకు ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, కృంగిపోయిన స్థితిలో, నీరసించిపోయిన స్థితిలో, నలిగి విసికి వేసారిపోయిన స్థితులలో, మరణకరమైన పరిస్థితులలో నిలిచి నీవు ఆయన సన్నిధిలో మొర్రపెట్టగా, కన్నీళ్లతో ఆయన పాదముల చెంతకు చేరి ఉండగా, కరములెత్తి ఆయన కరుణను కోరుకొనగా, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో మొర్రపెట్టగా, నిశ్చయముగా మందిరము మీద వెయ్యింబగళ్ళు దృష్టి నిలిపిన యేసునాథుడు నీ మొర్ర ఆయన యొద్దకు చేరును. నీ ఎడల ఆయన దృష్టి నిలుపును. సమస్త విధములైన కీడులో నుండి నిన్ను విడిపించును, రక్షించును. అన్ని విషయములలో నీకు సహాయము చేయును. నీ అక్కరలను, నీ అవసరములను ఆయన తీర్చును. నీ నోటి నిండా నవ్వును కలుగు చేయును. యథార్థ హృదయులను బలపరచుటకై ఆయన దృష్టి లోకమంతటా సంచారము చేయుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ స్థితిలో బలహీనుడవయ్యావా? జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఏ విషయములను బట్టి నీవు బలహీనుడవై నిరాశ చెంది ఉన్నావో, నీ యథార్థ హృదయమును బట్టి ఆయన నిన్ను బలపరచును, బలవంతునిగా చేసి ఆయన యందు బలశాలురుగా మార్చును. శత్రు బలమంతటి మీద నీకు అధిక జయమును అనుగ్రహించును. నీకు అన్ని విషయములలో అధికమైన రెండింతలుగా దాచి సిద్ధపరిచిన మేలులు, నిత్యమైన సమృద్ధి అయిన మేలులు నీ జీవితంలో నీకు కలిగిన సమస్తములో నీకు కలుగునట్లుగా నిన్ను కట్టుటకును, ఆయన సన్నిధిలో నిన్ను నాటుటకును ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. కావున దేవుని ప్రియులారా, ఎల్లప్పుడూ ఆయన తన దృష్టి మన మీద శ్రద్ధగా నిలుపునట్లుగా ఆయన సన్నిధిలో నిందారహితులమై జీవించదము. ఆయన తన దృష్టి మన మీద నిలిపి మనములను పరమునకు నడిపి యుగయుగములు ఆయనతో కూడా మనల్ని నిలవబెట్టును గాక. ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరు నరులను దృష్టించుచున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రభా, నీ ప్రియ బిడలని వారి కలిగిన సమస్తమును మీరు దృష్టి ఉంచుచున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రజల ఎడల మీ దృష్టి శ్రద్ధగా నిలుపుతూ ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రజలు చేస్తున్న ప్రతి మొర్ర ఆలకించి సమస్తంలో నుంచి విడిపించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. బలహీనులుగా ఉన్న నీ ప్రజలని వారి మీద దృష్టి నిలిపి మీరు బలపరిచి బలవంతులుగా చేసి ఆత్మలో వర్ధిల్లునట్లుగా చేయమని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రభా, దృష్టి నిలిపి అన్ని విషయంలో వారికి మేలు కలుగునట్లుగా, నీ సన్నిధిలో నాటబడినట్లుగా, మంచిగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగా, రాకడ సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి కేవలం ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీ మీద, మీ కుటుంబస్తులందరి మీద, మీ కలిగిన సమస్తం మీద ఆయన తన దృష్టి నిలిపి ఉంచును గాక. గాడ్ బ్లెస్ యూ.